రేపటి మార్కెట్ మూమెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈ లాస్ట్ వన్ అవర్ క్యాండిల్ ఉంది కదా, 3:15కి క్లోజ్ అయిన క్యాండిల్. ఒకసారి ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేద్దాము. ఈ క్యాండిల్ కనుక ఈ స్వింగ్ని ఒకసారి క్లోజ్ చేసి ఉంటే నీట్గా ఈ లెవెల్ని నీట్గా బ్రేక్ చేసి ఉండుంటే మంచి మూవ్ వచ్చేది. కానీ అది లాస్ట్ మినిట్స్లో పైకి వెళ్ళిపోయి క్లోజ్ అయింది. ఇది లాస్ట్ 15 మినిట్స్లో క్లోజ్ అయిన క్యాండిల్. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ క్యాండిల్ కొంచెం పర్ఫెక్ట్గా ఈ 45,753ని క్లోజ్ చేసి ఉంటే రేపు మంచి నెగిటివ్ ప్రెజర్ ఉండేది మార్కెట్లో. కానీ ఆ క్యాండిల్ కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయింది. ఏదైనా రేపు మార్కెట్ డైరెక్షన్ ఏంటంటే, ఏదైనా 1 అవర్ క్యాండిల్ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ స్వింగ్, దీన్ని క్లోజ్ చేసి మార్కెట్ 1 అవర్ క్యాండిల్ ఒకటి పైకి కానీ క్లోజ్ అయితే మంచి మూమెంట్ ఉంటుంది పాజిటివ్ సైడ్. అంటే మూమెంట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే, ఇనీషియల్గా ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, 46,260 అంతవరకు వెళ్ళొచ్చు. ఒకవేళ అది కూడా ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ పైన సస్టైన్ అవుతూ ఉంటే, ఇది కూడా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ పైన సస్టైన్ అవుతూ ఉంటే, నెక్స్ట్ మన టార్గెట్ ఎంత అవుతుందంటే, ఇది నెక్స్ట్ ఆ గ్రీన్ క్యాండిల్ హై ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ హై ఉంది కదా, నెక్స్ట్ టార్గెట్ అది అవుతుంది. ఇనిషియల్గా ఫస్ట్ ఏదైనా 1 అవర్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ స్వింగ్ని బ్రేక్ చేసుకొని పైన క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ 46,216 అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎంత అవుతుందంటే 46,359 నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మార్కెట్ రేపు మంచి బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టు, అంతవరకు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి, లేదంటే ఏదైనా 1 అవర్ క్యాండిల్ ఈ స్వింగ్ ఉంది కదా 45,748 ఈ స్వింగ్ 1 అవర్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే, ఇలా కిందకి క్లోజ్ అయితే కానీ ఒక మంచి నెగిటివ్ ప్రెజర్ ఉంటుంది. నెగిటివ్ సైడ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 45,490 ఇది మన నెగిటివ్ సైడ్ టార్గెట్ అవుతుందండి. కాబట్టి నిఫ్టీ మనం నిన్న 1 మినిట్ అనాలిసిస్లో చెప్పినట్టు ఈ గ్యాప్ అయితే ఫిల్ చేసింది, కానీ కొంచెం క్లమ్జీ ఉంది. చూడండి, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, పెద్ద ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ 315 కంటే ముందు బ్రేక్ చేసి 315 కంటే ముందే బ్రేక్ చేసింది. కానీ ఇంకొంచెం ఒక 15 మినిట్స్ ముందు బ్రేక్ చేసి ఉంటే మంచి డైరెక్షన్ ఉండేది. ఈ లాస్ట్ 15 మినిట్స్ మనకి డిసైడ్ చేసుకోలేకపోతున్నాం డైరెక్షన్ని. రేపు సేమ్ ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్ని చేసి కిందకు వచ్చినట్లయితే మన టార్గెట్ 21,675 అవుతుంది. అది కూడా బ్రేక్ చేసుకొని మళ్ళీ కిందకు వస్తే రేపు నిఫ్టీలో చాలా ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసింది. 21,483 అరౌండ్ ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు నాకైతే బుల్లిష్ ఏం కనిపించట్లేదు. సరే, బుల్లిష్ ట్రేడ్ రావాలంటే రేపు బుల్లిష్ ట్రెండ్ మ్యాక్సిమం రేపు నిఫ్టీలో అంత బుల్లిష్ ట్రెండ్ రాకపోవచ్చు. లేదంటే బుల్లిష్ ట్రెండ్ రావాలంటే మీరు బై సైడ్ కానీ ట్రై చేయాలనుకుంటే ఈ లెవెల్ పైన 21,950 పైన 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనము బై వైపు వెళ్ళొచ్చు. ఆ లోపు మార్కెట్ ఉంటే వదిలేయండి, మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కిందకు వచ్చి 21,761 ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ మనకి 21,672 అది కూడా బ్రేక్ చేస్తే 21,484 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది.
యాజ్ యూజువల్గా మన పీడిఎల్ స్ట్రాటజీలో మనం టార్గెట్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీలో ఇంకెవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.